ప్రజెంట్ హైదరాబాద్. ఒక ఇంట్లో ప్రణయ్ పడుకొని నిద్రపోతూ ఉంటాడు. పక్కనే ఉన్న అలారం గట్టిగా మోగుతుంది. ఆ శబ్దానికి కొంచెం చిరాకు వచ్చి ఒక చేతితో అలారం ఆఫ్ చేస్తాడు. అప్పుడే అతని అమ్మ గదిలోకి వస్తుంది. కొంచెం సీరియస్గా, కొంచెం ప్రేమగా. లేవరా, టైం అయిపోయింది. రాత్రి ఎప్పుడో వచ్చేసి పడుకుంటావు, ఇప్పుడు ఇంకా లేవవు. ఇలా ఎలా అని అంటుంది. ఆ మాటల్లో అమ్మకి ఉండే ఆప్యాయత, ఆందోళన రెండూ కనిపిస్తాయి. ప్రణయ్ నెమ్మదిగా లేచి చిరునవ్వుతో తన అమ్మ దగ్గరకు వెళ్ళి హగ్ చేసుకుంటాడు. ప్రణయ్ బయటికి వెళ్ళి రోజు జాగింగ్ చేస్తాడు. తరువాత ఇంటికి వచ్చి వర్కౌట్స్ చేస్తాడు. ప్రణయ్ ఒక పోలీస్ ఆఫీసర్. ఇంట్లో ప్రణయ్, అతని అమ్మ, ఒక పని మనిషి మాత్రమే ఉంటారు. సింపుల్ లైఫ్. అప్పుడే అతని ఫోన్ మోగుతుంది. కాల్ చూసుకుంటే అతని కానిస్టేబుల్ శ్యామ్. వస్తున్న, స్టేషన్లో మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేస్తాడు. ప్రణయ్ తన బుల్లెట్ బైక్ స్టార్ట్ చేసి పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి బయట ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతుంటారు. చైను నాది, చైను నాది, కాదు నాది అని వాదిస్తున్నారు. ఒక కానిస్టేబుల్ వాళ్ళను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుంటాడు, కానీ వారు వినడం లేదు. ప్రణయ్ వాళ్ళను పట్టించుకోకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోతాడు. అతని ఫోకస్ పని మీదే. తన సీటు దగ్గరికి వెళ్ళేసరికి కానిస్టేబుల్ శ్యామ్ వస్తాడు. ప్రణయ్ అడుగుతాడు, బయట ఏమిటి గొడవ? శ్యామ్ చెబుతాడు, సార్, చైన్ ఇష్యూ, ఇద్దరు తమదే అంటున్నారు. ప్రణయ్ లైట్గా రియాక్ట్ అవుతూ సిగరెట్ వెలిగించుకొని కానిస్టేబుల్ శ్యామ్తో కరెంటు కేసుల గురించి మాట్లాడడం ప్రారంభిస్తాడు. అప్పుడే ప్రణయ్ ఫోన్ మళ్ళీ మోగుతుంది. స్క్రీన్ చూస్తే శృతి, అతని లవర్. కాల్స్ లిఫ్ట్ చేస్తే శృతి ఆనందంగా టెంపుల్ దగ్గర ఉన్న రా అని అంటుంది. ప్రణయ్ వెంటనే స్టేషన్ నుంచి బయటికి వస్తాడు. బయటికి వచ్చేసరికి మళ్ళీ అదే గొడవ జరుగుతూనే ఉంటుంది. ఈసారి ప్రణయ్కి కోపం వస్తుంది. నేరుగా వాళ్ళలో ఒకరిని కొడతాడు. భయంతో వాడు నిజం ఒప్పుకుంటాడు, నాదే తప్పు సార్ అని. ప్రణయ్ కానిస్టేబుల్కి, ఇతని లోపల పెట్టండి, ఇంకోని పంపండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రణయ్ తన బైక్ మీద టెంపుల్ దగ్గరికి వెళ్తాడు. బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి చూస్తాడు. శృతి ఎక్కడా కనిపించదు. కొంచెం సేపు వెతుకుతాడు. అప్పుడే వెనక నుంచి శృతి వచ్చి సర్ప్రైజ్ ఇస్తుంది. ఇద్దరు చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉంటారు. టెంపుల్లో ఒక సైడు కూర్చొని మాట్లాడుకుంటారు. శృతి ఒక దారాన్ని తీసుకొని ప్రణయ్ చేతికి కడుతుంది. ప్రేమ, కేర్ చూపిస్తుంది. ఇద్దరూ నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటారు. తరువాత ప్రణయ్ తన బైక్ మీద శృతిని తీసుకొని సిటీ అంతా తిరుగుతాడు. ఇద్దరు కాల్స్లో మాట్లాడుకుంటారు. షాపింగ్కు వెళ్తూ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారు. ఒకరోజు శృతి సీరియస్గా ప్రణయ్తో, నాన్నతో నీ గురించి మాట్లాడాను, ఒకసారి వచ్చి కలువు అని అంటుంది. ప్రణయ్ సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత రోజు ప్రణయ్ శృతి ఇంటికి వెళ్తాడు. అక్కడ శృతి తల్లిదండ్రులు ఉంటారు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ప్రణయ్ శృతి తండ్రితో గౌరవంగా మాట్లాడుతాడు. అప్పుడే సడన్గా ప్రణయ్ ఫోన్ మోగుతుంది. కానిస్టేబుల్ శ్యామ్. అర్జెంటుగా బిల్డప్ దగ్గరికి రండి సార్ అని టెన్షన్గా కాల్లో చెబుతాడు. సిచ్యువేషన్ సీరియస్ అని అర్థం చేసుకొని ప్రణయ్ అక్కడి నుంచి ఎలాంటి వివరణ ఇవ్వకుండా లేచి వెళ్ళిపోతాడు. శృతికి అర్జెంట్ అని చెప్పి బయలుదేరుతాడు. ఆ సీను చూసి శృతి తండ్రి కొంచెం నిరాశతో, ఇలా టైం ఇవ్వకుండా ఉంటే ఎలా, జీవితం అంతా ఇలానే ఉంటావా అతనితో అని తన సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ఇక్కడ నుంచి కథ టోన్ మారుతుంది. ప్రేమ నుంచి ఇన్వెస్టిగేషన్ వైపు మల్లుతుంది. మీకు నా స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.